నవ్ యూ సీ మీ నవ్ యూ డోంట్. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మీకు కనుక క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టమైతే ఈ మూవీ రికమెండ్ చేస్తాను. ఈ మూవీని మీరు చూడాలంటే ముందు వచ్చిన 2 పార్ట్స్ చూడాలి. నవ్ యూ సీ మీలో 2 పార్ట్స్ ఆల్రెడీ వచ్చాయి. అవి మీకు లయన్స్ గేట్లో అవైలబుల్గా ఉన్నాయి తెలుగులో. మీరు ఫస్ట్ ఆ మూవీస్ చూసిన తర్వాత ఈ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు మూవీ. ఈ మూవీ లెంత్ వచ్చేసి మనకి 1 hour 50 minutes ఉంది. దీంట్లో అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు, కానీ అక్కడక్కడ కొంచెం ఎక్స్పోజింగ్ సీన్స్ ఉంటాయి. మీకు ఒకవేళ ఎక్స్పోజింగ్ సీన్స్ ఇవి ఓకే అయితే మీరు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఈ మూవీ వచ్చి మీకు అమెజాన్ ప్రైమ్లో రెంట్కి అవైలబుల్గా ఉంది, తెలుగులో డబ్బింగ్లో ఉంది. మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, పాత మూవీస్లో ఉన్న క్యారెక్టర్స్తో పాటు ఈ మూవీలో కొత్త టీం ఉంటుంది. ఈ పాత టీం కొత్త టీం కలుస్తారు. వీళ్ళిద్దరూ కలిసి ఒక క్రైమ్ చేద్దాం అనుకుంటారు, అంటే ఒక దొంగతనం చేద్దాం అనుకుంటారు. అది సౌత్ ఆఫ్రికాలోని ఒక పెద్ద క్రైమ్ సిండికేట్ హెడ్ ఉంటాడు. అతని దగ్గర ఒక డైమండ్ ఉంటుంది, అదే వరల్డ్స్ లార్జెస్ట్ డైమండ్. ఈ డైమండ్ని ఎలా అయినా కొట్టేయాలని చెప్పి ప్లాన్ చేసి కొట్టేయడానికి ట్రై చేస్తారు. కానీ వీళ్ళు ముందుగా చేసిన ఒక క్రైమ్ వల్ల FBI వాళ్ళు వీళ్ళని వెతుకుతూ ఉంటారు. ఆ FBI వాళ్ళని తప్పించుకొని ఈ డైమండ్ని ఎలా కొట్టేశారు, ఈ డైమండ్ని కొట్టేసే ప్రాసెస్లో ఏమేం ఇన్సిడెంట్స్ వీళ్ళు ఫేస్ చేయాల్సి వచ్చింది, ఆ డైమండ్ని ఎలా కొట్టేశారా అనేది తెలుసుకోవడమే ఈ మూవీ యొక్క ప్లాట్. ఈ మూవీలో స్క్రీన్ ప్లే మాత్రం చాలా గ్రేట్గా ఉంది. ఫాస్ట్ పేస్లో వెళ్తూ ఉంటుంది, స్లోగా డ్రాగ్గా ఎక్కడ అనిపించదు. ఫాస్ట్గా మూవీ స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ మూవీలో VFX అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. మూవీ మనం జనరల్గా చూస్తేనే VFXని చూస్తేనే మూవీకి చాలా మనీ పెట్టారని చెప్పేసి మనకు అర్థమైపోతుంది. మూవీలో VFX గురించి మాట్లాడాలంటే, మూవీలో ఒక ఇల్యూజన్ హౌస్ ఉంటుంది. ఆ హౌస్ మీరు చూసినట్టయితే దానికి VFX ఎంత వాడారు, ఎంత నీట్గా చూపించారని చెప్పేసి మనకి క్లియర్గా అర్థమవుతుంది. చాలా గ్రాండ్గా ఉంటుంది స్క్రీన్ ప్రెజెన్స్ కూడా. మనం బిగ్ స్క్రీన్లో చూస్తే ఆ గ్రాండ్ విజువల్స్ అనేది మనము ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము. ఈ మూవీలో ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ రివీల్ వల్ల చాలా షాక్ అవుతారు ఎవరైనా సరే. మీరు ఖచ్చితంగా మూవీ చూసి ఆ ట్విస్ట్ దగ్గర చాలా షాక్ అవుతారు. అది కొంచెం కూడా దాని గురించి చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. మనం జనరల్గా ఏదైనా దొంగతనం సీన్, హైస్ట్ మూవీస్ అలాంటివి చూస్తే దాంట్లో ఎక్కువ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వాడి ఆ మూవీని మనకి టెక్నిక్స్ అన్నీ చూపిస్తారు. కానీ దీంట్లో మ్యాజిక్ని వాడతారు. మ్యాజిక్ని వాడి అంటే దొంగతనాలు చేస్తూ ఉంటారు. దానికి దీనికి తేడా ఇదే. కానీ ముందు ఉన్న మూవీస్ కంటే దీంట్లో కొంచెం టెక్నిక్స్ అంతగా బాగాలేవు. అందువల్ల ముందు 2 మూవీస్ ఇచ్చినంత ఫీల్ ఈ మూవీ ఇవ్వదు. నెక్స్ట్ అలాగే ఈ మూవీలో మనకి ఎమోషనల్ టచ్ అనేది మిస్ అయింది. ముందు మూవీస్లో ఉన్నట్టుగా లేదు. ఇందులో కూడా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, కానీ అది అంతా ఇంపాక్ట్ఫుల్గా లేదు. ఈ మూవీ అయితే నేను రికమెండ్ చేస్తాను చూడమని. ముందు 2 మూవీస్ చూసిన తర్వాత ఇది చూడండి. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.7. మీరు ఒకవేళ ఈ మూవీ చూస్తే మీకు ఈ మూవీ ఎలా అనిపించింది, ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. చూసి వచ్చి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇలాంటి మూవీ సజెషన్స్ అండ్ రివ్యూస్ కావాలనుకుంటే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బక్క బాబులియో.